కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తులను రియల్ ఎస్టేట్ దారులకు దారదత్తం చేస్తుంది. మజ్జి శ్రీనివాసరావు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పన పేరుతో ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారుచౌకగా కట్టబెడుతుంది. భీమునిపట్నం ప్రాంతంలో ఖరీదైన భూముల్ని కేవలం 99 పైసలకి ఎకరా భూమి అని చెప్పి కేవలం రియల్ ఎస్టేట్ దారులకి ఈ కూటమి ప్రభుత్వం భూములు కేటాయిస్తూ వాళ్ళ ద్వారా అనేక ఉపాధి కల్పన జరుగుతుందని పక్కన చెప్తూ తీరా అవన్నీ చూస్తే మీరు ఇచ్చిన జీవోలన్నీ చూస్తే అవన్నీ కూడా హైదరాబాద్లోనో బెంగళూరులోనో లేకపోతే ముంబైలోనో ప్రధానమైన నగరాల్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలకు అవతారం ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా ప్రజల ఆస్తి అయినటువంటి ఎకరాల భూమిని ఈ ప్రాంతంలో దారాదత్తం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు చూసాం కొత్త విషయాన్ని. ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు వారి తాలూకా సంస్థ చూస్తే సుమారు 60 ఎకరాల భూమిని, సుమారు 57-58 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించండి అని చెప్పి ఇవాళ వారు వచ్చి నేరుగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారంటే అసలు ఇన్ని ఎకరాల భూమిని మీరు ఇన్నాళ్ళు ఎలాగా మీ స్వాధీనంలో ఉంది, ఏ రకంగా మీరు ఆక్రమించుకున్నారు, ఈ ప్రాంతం వచ్చి మీరేదో బాధ్యత వ్యక్తులేనో, ఈ ప్రాంతంలో మీరు వచ్చి ఒక విద్యా సంస్థలు నెలకొల్పి మీరేదో ఈ విద్యా సంస్థలు ఏదో ఉచితంగా ఇస్తున్నట్టుగానో మీరు అనేక రకాల ప్రచారాలు చేశారు. మీరు వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో చెప్తారు, లేదు ఆంధ్ర యూనివర్సిటీలో అందరూ కూడా పేద పిల్లలు చదువుకుంటారు, మా గీతంలో చూస్తే డబ్బున్నవాడే చదువుకుంటాడు, ఇక్కడ ఎవరో డబ్బున్నవాడు ఎఫర్ట్ చేసుకోవడం మా దగ్గర అని మీరు చెప్తారు. కానీ ఇక్కడ చూస్తా వస్తే మీరు పేదల తాలూకా భూముల్లో ప్రభుత్వం తాలూకా భూముల్ని మీరు ఆక్రమించుకొని మీరు వచ్చి కోట్లాది రూపాయలు మీరు సంపాదించుకుంటున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఏ ఒక్కడికి కూడా ఏ పేదవాడికి దాంట్లో ఉచితంగా విద్య అందించే పరిస్థితి లేదు. మేము ఇంకా డీటెయిల్స్ లో పోయాం. అసలు ఏంటి ఈ గీతంశాల సంస్థ అంటే, కొన్ని ఎకరాల భూమి వచ్చి 18,000 రూపాయలకి ఆనాడు క్రమబద్ధీకరించి రేట్ కట్టి తీసుకున్నారు. ఇంకా కొన్ని ఎకరాల భూమి వచ్చి ప్రభుత్వం మీకు దారాదత్తం చేసింది. ఇవాళ అసలు ఆ సంస్థలో ఉన్న భూములన్నీ చూస్తే పూర్తిగా సుమారుగా అన్ని కూడా ప్రభుత్వ భూములే, ప్రజల తాలూకా కాస్తే. కానీ మీరు మాత్రం మేమేదో విద్యా సంస్థలు నెలకొల్పుతున్నట్టు, ఈ విద్యా సంస్థల ద్వారా మేమేదో పెద్ద ఉచితంగా పేద ప్రజల కోసం మేము ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తున్నట్టు మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిగా చెప్తా ఉంటారు. ఇవాళ మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఏ ప్రాంతంలో అయితే మీరు మీ సంస్థలు నెలకొల్పి ఏ నియోజకవర్గంలో మీరు ఉన్నారో ఆ ప్రాంతంలో ఒక సెంటు భూమి ఎవరికైనా పేదవాడికి ఇవ్వడం చూసారా? మీ చేతుల మీదుగా ఓ పట్టా ఇచ్చారా? మీరు ఇక్కడ ఎవరైనా పేదవాడు బతకడానికి అవకాశం కల్పించారా? కానీ మీరు మాత్రం 10 ఎకరాల భూములు వచ్చి మీరు దారాదత్తం చేస్తా ఉన్నారు, మీరు తీసుకుంటా ఉన్నారు. అది ఏ రకంగా మీరు ఈ భూములు తీసుకున్నారు, ఏ రకంగా ఈ ఇన్నాళ్ళు మీరు ఈ భూముల్ని ఆక్రమించుకున్నారు, ఇప్పుడు వచ్చి క్రమబద్ధీకరించమంటారు? అసలు మీ సంస్థ ఎప్పుడు నెలకొల్పారు? ఈ భూములన్నీ ఎన్నాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి మీ స్వాధీనంలో ఉన్నాయి? మీరు ఒక బాధ్యత వ్యక్తి, మీరు ఒక పార్లమెంట్ సభ్యుడు, ఎవరైనా ఏదైనా చేస్తే మీరు వచ్చి వేలెత్తి చూపిస్తారు. మరి మీరు ఇన్ని ఎకరాల భూమిని మీరే రకంగా స్వాధీనపరుచుకున్నారు. ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు, వారు స్టేట్మెంట్ ఇచ్చారండి, ఆ భూములు ఎప్పటి నుంచి వారి ఆధీనంలో ఉన్నాయంటే. ఎలా మీరు ప్రభుత్వ భూములు మీ ఆధీనంలో పెట్టుకుంటారు? మీది కాని భూములు మీరు ఎలా బిల్డింగ్లు కడతారు? మీరు ఎలా మీరు సంస్థలు నెలకొల్పుతారు? అంటే మీకో న్యాయమా, పేదవాడికో న్యాయమా? నిన్నటి రోజున ఎప్పుడో మేము చూసాం, ఒక 6 నెలల క్రితం మేము వచ్చి ఆ జీవీఎంసీ పరిధిలో అనేక మంది స్ట్రీట్ వెండర్స్ రాత్రిపూట పాపం వాళ్ళు వచ్చి పగలు చదువుకుంటారు, తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుని ఏదో కాయ కష్టం చేసుకుని రాత్రిపూట ఆ స్ట్రీట్ వెండర్స్ లో పెట్టుకుని రాత్రిపూట తెల్లవారులు రాత్రి 12-1 గంట వరకు వాళ్ళు ఏదో అమ్ముకొని ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి వస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు జీవీఎంసీ పరిధిలో ఆనాడు స్ట్రీట్ వెండర్స్ పెడితే
రాత్రి మీరు వెళ్ళి మొత్తం కూర్చి పారేశారు. ఏమంటే ఈ నగరం సుందరీకరణ అడ్డు అన్నారు. లేదు మళ్ళీ కొంతమంది నాయకులు వచ్చి మేము తర్వాత ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చి అంటే ఇక్కడ పేదవాడికి ఒక భూమి కావాలని పేదవాడు ఏదైనా ఆక్రమణ చేస్తే పేదవాడు బతికితే